బాహుబలి షూటింగ్ జరుగుతుండగా ప్రభాస్ చేతికి గాయం, ప్రమాదంలో ప్రభాస్. RRR షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ కాలికి గాయం, చావు దాకా వెళ్లి తిరిగి వచ్చిన నటులు. చావు దాకా వెళ్ళిన హీరోలు ఎవరు తెలుసుకుందాం. హాయ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిక్ లెవెల్ ఎపిసోడ్. మన టాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ని థియేటర్స్ లో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా ఓన్ చేసుకుంటాం అండ్ వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మనమే కాదు, ఆ సినిమాని వరల్డ్ వైడ్ ఆడియన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి మన టాలీవుడ్ సినిమాలు. బట్ ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే, మనందరం గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్న పాన్ ఇండియన్ సక్సెస్ ల వెనుక భయంకరమైన చీకటి కోణం దాగి ఉంది. ఇది మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. మనం బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రతి సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ వెనుక, అలాగే స్టంట్స్ వెనుక, ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వెనుక ఊహించలేని ఎంతో పెయిన్, ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఇక్కడ నమ్మలేని నిజం ఏంటంటే, కొన్ని షార్ట్స్ కోసం అయితే హీరోస్ ఏకంగా చావు దాకా వెళ్లి తిరిగి వచ్చారు. వినడానికి షాకింగ్ గా ఉన్నా కూడా ఇది నిఖార్సైన నిజం. పర్టికులర్ గా మనం చూస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలు అయితే మనం ఎప్పటికీ మర్చిపోలేం. బట్ ఈ మూవీస్ కోసం పనిచేసే వారైతే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలియదు, ఏం కోల్పోయారో ఎవరికీ తెలియదు. ఈ పర్టికులర్ మూవీస్ షూట్ అప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి, సెట్స్ విషయంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో గొడవలు జరిగాయి. అండ్ ఈ మూవీస్ ఎంత పర్ఫెక్ట్ గా, అలాగే ఈ ప్రపంచానికి నచ్చే విధంగా డిజైన్ చేయడానికి, అంటే ఒక పర్ఫెక్ట్ మూవీని, పర్ఫెక్ట్ అవుట్కమ్ ని బయటకు తీసుకురావడానికి హీరోస్ కానీ, డైరెక్టర్స్ కానీ, క్రూ కానీ ఎంతో ప్రెజర్ ని ఫేస్ చేస్తారు. మనం ఇప్పుడు మాట్లాడుకున్న స్ట్రగుల్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఈ సినిమాలో భాగమే. అయినా కూడా ఇవి ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు కేవలం ఎవరికి తెలియని రహస్యాలుగా మిగిలిపోయాయి. ఈ మాస్టర్ పీసెస్ వెనుక స్టార్స్, కాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్స్ వీళ్ళంతా లైఫ్ ని రిస్క్ చేసి పనిచేస్తారు. లైఫ్ ని రిస్క్ చేసి అనే పదం వాడడానికి మెయిన్ రీజన్ ఉంది. వీళ్ళు డబ్బు కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే కాదు, సినిమా కోసం లైఫ్ ని, హెల్త్ ని రిస్క్ చేసి టైంకి తినకుండా, సరిగ్గా నిద్రపోకుండా 5 years పాటు కష్టపడతారు. రిలీజ్ అయిన తర్వాత కేవలం 3 hours లో ఆడియన్స్ బాగుందో లేదో చెప్పేస్తారు. ఒకవేళ బాలేదన్నా, సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ అంతే కష్టపడి పనిచేసి మరొక అవుట్పుట్ తో మన ముందుకు వస్తారు. వీళ్ళ కష్టానికి విలువ ఎంత అంటే విలువ కట్టలేని కష్టం అనొచ్చు. ఈ రోజు మన వీడియోలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ వెనుక జరిగిన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. తెర వెనుక జరిగిన త్యాగాల గురించి, బయటకు చెప్పని పోరాటాల గురించి, వీటన్నిటి గురించి మనం చాలా గట్టిగా మాట్లాడదాం. ఎందుకంటే తెలియాలి వాళ్ళ కష్టం మనందరికి. ఎందుకంటే ప్రతి బ్లాక్ బస్టర్ వెనుక ఒక ప్రమాదం దాగి ఉంది. జరిగిన ప్రతి ప్రమాదాన్ని, ప్రతి ఇష్యూని అడ్రస్ చేసి మాట్లాడదాం. ఇట్స్ టైమ్ టు టాక్ బ్లాక్ బస్టర్ల శాతం. టాలీవుడ్ అతిపెద్ద విజయాల వెనుక దాగి ఉన్న ప్రమాదం. Number 1, the hidden cost of greatness. Tollywood blockbusters are known for the grandeur. టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అంటేనే బిగ్గెస్ట్ సెట్స్, మెస్మరైజింగ్ యాక్షన్, అన్ఫర్గెటబుల్ పర్ఫార్మెన్సెస్. ఈ పర్టికులర్ మూవీస్ కోసం ఎంతలా కష్టపడతారో మీ ఊహకు కూడా అందదు. నిజానికి ఈ బ్లాక్ బస్టర్స్ వెనుక ఎంతో శారీరక శ్రమ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, కొన్నిసార్లు చావు దాకా వెళ్ళిన ప్రమాదాలు కూడా ఉంటాయి. మన ఫేవరెట్ స్టార్ హీరోస్ మన కోసం ఎంతవరకు కష్టపడతారు, ఎన్ని రిస్కులు తీసుకుంటారు అనేది ఈ వీడియో చూసాక మీకు తెలుస్తుంది. ఈ వీడియో చూసాక వాళ్ళ మీద రెస్పెక్ట్ అండ్ ఇష్టం ఇంకా పెరుగుతాయి, నన్ను నమ్మండి. నెంబర్ 2, బాహుబలి ద వెయిట్ ఆఫ్ వారియర్. ముందుగా మనం బాహుబలి గురించి మాట్లాడుకుందాం. బాహుబలి గురించి ఏం చెప్తాం చెప్పండి? తెలుగు సినిమాగా మొదలై ఇండియన్ సినిమాగా మారి గ్లోబల్ సినిమాగా సక్సెస్ అయిన ఒకే ఒక్క సినిమా బాహుబలి. ఇండియన్ సినిమాని, సినిమా తీసే విధానాన్ని, నెంబర్స్ ని, స్కేల్స్ ని, స్టోరీని, ప్రతి దాన్ని రీడిఫైన్ చేసిన సినిమా, మార్చేసిన సినిమా ఒక్క బాహుబలి అని చెప్పొచ్చు. అయితే బాహుబలి గ్రాండియర్ సక్సెస్ వెనుక ఉన్న ప్రయాణం అంత సులువైతే కాదు. బాహుబలి ముందు వరకు ఒక లెక్క ఉండేది. అంటే ఏ హీరోకైనా ఒక సినిమా అంటే 1 year లేదా 6 months. ఐ థింక్ 2 years కూడా ఏ సినిమా వెళ్ళేది కాదు, జస్ట్ 1 year లోనే రిలీజ్ అయిపోయేది. కానీ కేవలం ప్రభాస్ మాత్రమే తన లైఫ్ లో 5 years కేవలం ఒకే ఒక సినిమా కోసం త్యాగం చేశాడు. బాహుబలి షూట్ స్టార్ట్ అయిన తర్వాత మిడిల్ ఆఫ్ ద షూట్ లో ఉన్నప్పుడు రాజమౌళి గారు అప్పుడప్పుడు డల్ అయిపోయేవాళ్ళంట. అసలు ఈ సినిమా వర్క్ అవుతుందో లేదా అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. అప్పుడు ప్రభాస్ అనే డైరెక్టర్ రాజమౌళి గారిని మోటివేట్ చేసేవాళ్ళు అండ్ అలాగే సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని ఇచ్చేవాళ్ళు. ఒక హీరో ఒక సినిమాని డైరెక్టర్ కంటే ఎక్కువ నమ్మటం, చూడటం చాలా రేర్, చాలా అరుదు. కానీ ప్రభాస్ నమ్మాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గారు చెప్పారు. ఎవరు పట్టించుకోని విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభాస్ అన్న చేసింది బిగ్గెస్ట్ రిస్క్ అని చెప్పాలి. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే బాహుబలి బిగ్గెస్ట్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి. ఒకవేళ ఫ్లాప్ అయి ఉంటే ప్రభాస్ అన్న పీక్ స్టేజ్లో 5 years ని పోగొట్టుకుని చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి వచ్చేది. బాహుబలి సక్సెస్ అయిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాడు అనుకోండి, అది వేరే విషయం. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అమరేంద్ర బాహుబలిలా మారడానికి చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేశాడు. అప్పట్లోనే ఆ బల్కీ బాడీ కోసం రెస్ట్ లేకుండా జిమ్లో కష్టపడేవాడు. ఈ క్యారెక్టరైజేషన్ కోసం చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నప్పుడు భుజానికి గాయమై చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్నాడు ప్రభాస్. సెట్స్ వేసే వాళ్ళు కంటిన్యూస్గా ఎండల్లో వర్క్ చేయడం వల్ల వారికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి.
జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ లైఫ్లో పీక్ టైంలో ఒక 5 years ఒకే ఒక ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేసి పని చేయాలంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కామెంట్ చేయండి. ఇది ఒక పక్క ఇన్స్పైరింగ్గా ఉన్నా కూడా మరో పక్క కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. నెంబర్ 3, పుష్ప ద రూల్ ఆఫ్ పెయిన్. నెక్స్ట్ మన ఇండియన్ సినిమాలో పుష్ప గురించి కూడా మాట్లాడాలి. పుష్ప ముందు వరకు లెక్క వేరు. అల్లు అర్జున్ అన్న క్యాపబిలిటీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉండేది. పుష్ప సినిమా ముందు వరకు కూడా ఆయన యాక్ట్ చేసిన రోల్స్ కి అండ్ పర్ఫార్మెన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప మూవీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అల్లు అర్జున్ లో ఉన్న పూర్తి క్యాపబిలిటీని బయటపెట్టింది. తను ఎంతవరకు పర్ఫార్మ్ చేయగలడు, తన క్యాపబిలిటీ ఎంత అని ప్రూవ్ చేసిన సినిమా పుష్ప. పుష్ప మూవీ మనం చూసినప్పుడు ఒక కిక్ వస్తుంది, కానీ దాని వెనక ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్ప ఫ్రాంచైజ్ కి మాత్రమే ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫారెస్ట్ లో షూట్ జరుగుతుంది. ఫారెస్ట్ లో షూట్ అంటే అంత ఈజీ కాదు, చాలా డిఫికల్టీస్ ఉంటాయి. అక్కడికి డైరెక్టర్, కాస్ట్ అండ్ క్రూ, హీరో, హీరోయిన్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ స్టే చేయాలి, వర్క్ చేయాలి. ఆ డార్క్ ప్లేసెస్ లో షూట్ చేయడం చాలా కష్టం. లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది, కొంచెం అటు ఇటు అయినా ఫెయిల్ అయిపోతుంది, ప్రొడక్ట్ సరిగ్గా రాదు. మెయిన్లీ అల్లు అర్జున్ మేక్ ఓవర్ ఆ డార్క్ రగ్గల్ లుక్ లో పర్ఫామ్ చేయాలి. మనకు కావాల్సినవి అక్కడ ఏముండవు, అక్కడ ఉన్న వాటితో మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇంకో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అల్లు అర్జున్ తన హ్యాండ్ ఎప్పుడు పైకే ఉంచాలి. అలా ఉంచడం వల్ల పెయిన్ మామూలుగా ఉండదు. వీటి వల్ల బన్నీ అనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి అనే న్యూస్ బయటకు వచ్చింది అప్పట్లో బాగా. ఫారెస్ట్ లో షూట్ అంటే హీరోకి మాత్రమే కష్టం కాదు, వెనకాల ఉండే కాస్ట్ కి కూడా ఇబ్బంది. అక్కడ పనిచేసే క్రూ కి కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పుడు ఎలాంటి క్రీచర్స్ దాడి చేస్తే తెలియదు. లైక్ పాములు, తేళ్లు ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో వీటి వల్ల ఎవరికీ తెలియదు. పుష్ప 2 షూట్ జరుగుతున్నప్పుడు కొంతమంది క్రూకి వీటి వల్ల చాలా ఇబ్బంది పడ్డారని, అలాగే కొంతమందిని తేళ్లు లాంటివి కరవటం వల్ల హాస్పిటలైజ్ అయ్యారని అప్పట్లో న్యూస్ చాలా సర్క్యులేట్ అయింది. నెంబర్ 4, RRR ద ఫైర్ అండ్ వాటర్. ఫైనలీ 2 బిగ్ స్టార్స్ ని కలిపి తీసిన సినిమా RRR. ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్ అనొచ్చు, ప్రపంచం మొత్తం చూసిన సినిమా అనొచ్చు. బట్ ఈ సినిమా కూడా ఎన్నో సవాళ్లు అండ్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. రామ్ చరణ్ సెంచురీ. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ మోకాలికి గాయమైంది. అందరూ చాలా కంగారు పడ్డారు, మెయిన్ గా ఫ్యాన్స్ చాలా కంగారు పడ్డారు. సినిమా షూట్ కూడా ఆగిపోయింది. ప్రొడ్యూసర్స్ కూడా చాలా భయపడ్డారు. చరణ్ అన్న మోకాలికి ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాడు. అయినా సరే ఏ మాత్రం భయపడకుండా పూర్తి ఎఫర్ట్స్ అండ్ ఫోకస్ పెట్టి పనిచేశాడు. ఎన్టీఆర్ బ్యాటిల్. ఎన్టీఆర్ నీట్ లో షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సీరియస్ హెల్త్ ఇష్యూస్ రేస్ అయ్యాయి. అయినా సరే ఏ మాత్రం తగ్గకుండా సినిమా కోసం మళ్ళీ తిరిగి పోరాడాడు. షూట్ జరుగుతున్నప్పుడు వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల, గొడవల వల్ల షూట్ లేట్ అయ్యి అంత ప్రాబ్లం క్రియేట్ అయిందని కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. నెంబర్ 5, ద అన్సంగ్ హీరోస్, డైరెక్టర్స్ అండ్ క్రూ. అంటే ఏంటంటే గుర్తింపు పొందని హీరోలని అర్థం. కొంతమంది చాలా కష్టపడతారు, కష్టపడి పనిచేస్తారు, కానీ ఎలాంటి గుర్తింపు రాదు. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. హీరోస్ కి యాక్చువల్ గా కష్టపడినప్పుడు గుర్తింపు ఉంటుంది, బాగా కష్టపడని చెప్తారు. అయితే డైరెక్టర్ కానీ తెర వెనక పనిచేసే క్రూకి కానీ ఆ పరిస్థితి ఉండదు. వాళ్ళ కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. నన్ను అడిగితే వీళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ కష్టాన్ని మనం ఊహించలేం. ద లెజెండరీ డైరెక్టర్స్ రాజమౌళి అండ్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. రాజమౌళి సాక్రిఫైసెస్. అందరూ అనుకుంటారు ఫ్యామిలీతో కలిసి వర్క్ చేస్తాడు, ఏంటి అని. బట్ మిగతా రిలేషన్స్ అన్ని కట్ చేసుకుని, బ్రేక్ చేసుకుని సినిమా కోసం ఏళ్ల తరబడి పనిచేసే వ్యక్తి SSR గారు. సుకుమార్ సాక్రిఫైసెస్. ఒక సినిమా చివరి నిమిషం వరకు నిద్రపోకుండా ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని అన్నిటినీ త్యాగం చేసి పని చేస్తాడు సుకుమార్ గారు. నెంబర్ 6, ద కర్స్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్, ఏ బ్రాడర్ రిఫ్లెక్షన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్స్ ఎలా శాపాలుగా మారుతున్నాయి. పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ మూవీస్ వల్ల ఏమొస్తుంది చెప్పండి? మంచి పేరు, గుర్తింపు, డబ్బులు మాత్రమే కాదు, ఈ ప్రయాణం దూరం అందులోనూ చాలా కఠినమైనది. ఈ ప్రయాణంలో మానసిక, శారీరక గాయాలు గట్టిగానే తగులుతాయి. మనం మూవీస్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు స్క్రీన్ వెనక ఉన్న త్యాగాలను, సాక్రిఫైసెస్ ని మనం మర్చిపోకూడదు. ఈ సినిమాలు కేవలం సినిమాలు మాత్రమే కాదు, శ్రమకి, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, hit the like button. Do subscribe for more such epic level content. Stay tuned. Until the next time, this is Movie Maestro signing off.